హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచార యత్నం కేసు కీలక మలుపు తిరిగింది. యువతిపై అత్యాచారం జరగలేదని ఆమె చెప్పిందంతా కట్టుకథ అని తేల్చారు రైల్వే పోలీసులు. ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ట్రైన్లో నుంచి జారిపడినట్లు గుర్తించారు. రైలు నుంచి జారిపడి తనపై అత్యాచార యత్నం జరిగినట్లు యువతి కథ చెప్పిందని అంటున్నారు. 100 మంది అనుమానితుల్ని విచారించారు పోలీసులు. ఏ కోణంలోనూ యువతిపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లభించలేదని అన్నారు. రీల్స్ చేస్తూ ట్రైన్ నుంచి జారిపడినట్లు పోలీసుల విచారణలో యువతి ఒప్పుకుందని చెప్పారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచార యత్నం కేసు కీలక మలుపు తిరిగింది. యువతిపై అత్యాచారం జరగలేదని ఆమె చెప్పిందంతా కట్టుకథ అని తేల్చారు రైల్వే పోలీసులు. ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ట్రైన్లో నుంచి జారిపడినట్లు గుర్తించారు. రైలు నుంచి జారిపడి తనపై అత్యాచార యత్నం జరిగినట్లు యువతి కట్టుకథ చెప్పిందని అంటున్నారు. 100 మంది అనుమానితుల్ని విచారించారు పోలీసులు. ఏ కోణంలోనూ యువతిపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లభించలేదని చెప్పారు. రీల్స్ చేస్తూ ట్రైన్ నుంచి జారిపడినట్లు పోలీసుల విచారణలో యువతి ఒప్పుకుందని చెప్పారు.